నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం వాగ్వాదాల మధ్య జరిగింది. పట్టణ అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే వైఖరిపై పలువురు కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ అభివృద్ధి పనుల సమీక్ష పేరిట అధికారులను బీజేపీ కార్యకర్తల సమక్షంలో అవమానించడం తగదని సభ్యులు మండిపడ్డారు. అధికారులు ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారే కావడం వల్లే ఈ విధంగా వ్యవహరించారా? అగ్రవర్ణాలకు చెందిన అధికారులు ఉంటే కూడా ఇదే విధంగా వ్యవహరించేవారా అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలని అధికారులను అవమానించే విధంగా వ్యవహరించడం సరికాదని కౌన్సిల్ సభ్యులు స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధి అంశాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారించాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని సభ్యులు సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ సమీక్ష సమావేశాల పేరుతో బీజేపీ కార్యకర్తల సమక్షంలో మున్సిపల్ అధికారులను నిలదీయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే హోదాలో మున్సిపల్ కార్యాలయానికి వచ్చి తమకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాల్సింది పోయి అధికారులను చిన్నచూపు చూసేలా వ్యవహరించడం మానుకోవాలన్నారు. మున్సిపాలిటీ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే కార్యాలయానికి వచ్చి తెలుసుకోవచ్చని సూచించారు. చెప్తున్నది ప్రతి దగ్గర కూడా మేము సిబ్బంది కొరత ఉన్నది, ట్రాక్టర్ల కొరత ఉన్నది, ఆటోల కొరత ఉన్నది. ఈ మున్సిపాలిటీలో 45 ఆటో రీకన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది తెచ్చినందుకు ఆ 15 కోట్ల నిధులు అనేటివి మళ్ళీ రెన్యువల్ చేసి తెచ్చినందుకు మా కౌన్సిల్ మెంబర్ తరఫున, మొత్తం మంది మెంబర్ తరఫున మన చైర్మన్ గారికి, మరి వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి ప్రత్యేక అభినందనలు మరి కృతజ్ఞతలు. అధ్యక్ష, మా గల్లీకి దేవవాడ అనే 28వ వార్డుకు 25 లక్షలు పెట్టినందుకు మా గల్లీ వాసులు ఎంతో కృతజ్ఞతలు ఉంటారు మీకు. అలాగే నేను ఇంకోటి అధ్యక్ష, మొన్న రీసెంట్గా ఒక విషయం చెప్తున్నా అధ్యక్ష, మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీకు తెలుసో లేదో, మన అధికారులంతా మన ఎమ్మెల్యే, గౌరవప్రదమైన ఎమ్మెల్యే గారు మహేష్ రెడ్డి గారు ఉన్నారు. అతను మీరు సర్వసభ్య సమావేశం అయినప్పుడు 6 నెలల నుంచి మీరు చెప్తున్నారు, మన సోదరులకు, బీజేపీ కౌన్సిలర్ సోదరులకు చెప్తున్నారు. మరి ఆల్రెడీ అక్కడ విన్నవిస్తున్నారో లేదో, గౌరవంగా బ్యాంకుతోటి, తాళాలతోటి, మేళాలతోటి గేట్ నుంచి ఇక్కడ వరకు సర్వసభ్య సమావేశానికి రమ్మన్నారు. మీరు రమ్మంటే వాళ్ళు కూడా పోయి చెప్పాలా, అభివృద్ధి కావాలంటే ఇద్దరు కావాలా, ఇద్దరు కలిసి అభివృద్ధి అయితే అధ్యక్ష. 15 కోట్ల అట్లా అడ్డుపడితే మళ్ళీ మీరు పోయి సిడిఎంఏలో మాట్లాడి తెచ్చింది. ఇంకొకటి రివ్యూ మీటింగ్ పేరు చెప్పి ప్రత్యేక రెడ్డి ఫంక్షన్ హాల్ పోతే ఈ గౌరవప్రదమైన మన వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. టెండర్ ప్రాసెస్ 1 వీక్ 10 డేస్ లో ప్రతి మీటింగ్ కి నిర్మల్ మున్సిపాలిటీలో కూడా మంచి అయ్యేటన్న ఉద్దేశంతో మేము 50 రూపాయలు పెట్టినాము. 50 రూపాయలు పెట్టినాము. అవుట్స్కట్స్లలో ఏవైతే ఒక్కొక్క వార్డుకు 2 ఆటోలు, 3 ఆటోలు అవసరం ఉంటాయో విశాలంగా ఉన్న వార్డ్స్ను ప్రయారిటీ కింద తీసుకున్నాము. దాన్ని అది తీసేయాలని చెప్పేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు నిర్మల్ అభివృద్ధిని అడ్డుకుందాం అనుకుంటున్నారా? నిర్మల్ అభివృద్ధికి సహకరిద్దాం అనుకుంటున్నారా? శానిటరీ సిబ్బంది లేరు, ఆటోలు లేవు, ట్రాక్టర్లు లేవు, మున్సిపాలిటీకి 25 కోట్ల అప్పు ఉన్నది. దీన్ని ఎట్లా సక్రమంగా చేద్దామనేది ఇక్కడికి వచ్చి కూర్చుంటే మాకు సలహాలు ఇవ్వండి. మాకంటే మీరు సీనియర్లు, ఏజ్ల పెద్దోళ్ళు, హోదాల పెద్దోళ్ళు, మీరు చెప్పండి. మీరు వచ్చి ఇట్లా కాదు బాబు, ఇట్లా చేయండి, దీన్ని మనం నిర్మల్ ఒక మంచిగా అందమైన పండుగగా మార్చుకుందాం. నేను కూడా ఢిల్లీ పోతా, నేను కూడా హైదరాబాద్ సీడీఎంతో మాట్లాడతా, నువ్వు రా పలానా తారీఖు అంటే పక్కకున్న రామారావు పటేల్ అండి ఉదయం ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ పట్టుకొని పాపం మారాడు కోర్టు ఆయన సీడీఎంఎల్ఏను ఆఫీస్ ఈ ఆఫీస్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఈ తప్పు మీరు చెప్పండి. మీరు ఎమ్మెల్యే గారికి చెప్పండి, మీ మున్సిపాలిటీకి రమ్మని చెప్పండి. ఆ చార్జీలు చెప్పుడు బంద్ చేయమని చెప్పండి. ఏదైనా ఉంటే ఖర్చు డౌట్స్ క్లారిఫై చేసుకోమని చెప్పండి. నాకు ఫోన్ చేసి అడిగితే నేను చెప్తా. 50 రూపాయలు మీరు యూజర్ ఛార్జెస్ పెట్టి ఎందుకు వరకు చేయాల్సి వస్తుంది మున్సిపాలిటీలో నేను చెప్తా. ఇక్కడికి రమ్మని చెప్పు. ఇది మొత్తం మున్సిపాలిటీ జరిగినట్టు ఇక్కడ ఏవో స్కామ్ జరగలేదు, ఇక్కడ ఏవో ప్రొసీజర్ ల్యాప్సెస్ జరగలేదు, ఇక్కడ ఏమో అవినీతి జరగలేదు. మరి జరగనప్పుడు ఇప్పుడు
బయట మెసేజ్ అయిపోతారంటే అలా కార్యకర్తలు కమిషనర్ మా సార్ గడిగేసిండు, టీపీఓ భయపెట్టించేసిండు, గడగడ ఆడించేసిండు అని గొప్పలు చెప్పుకుంటున్నారు అక్కడ బయట. ఆడ వాస్తవంగా ఏముంది ఇక్కడ? గడగడ ఆడించేది ఏమున్నది? నువ్వు ఇక్కడికి వస్తే గడగడ ఆడతావా, గడగడ ఆడిస్తావా అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చి మాట్లాడాలా, మున్సిపాలిటీలో అన్నింటికి సమాధానం చెప్పాలని రెడీ ఉంటాం. 3 గంటలు 2 గంటలు కూడా సమావేశం నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మైక్ ఇస్తున్నాము, ప్రతి ఒక్కరి ప్రశ్నలకు మేము సమాధానం చెప్తున్నాం. రండి, ఎమ్మెల్యే గారిని మేము ఆహ్వానిస్తున్నాం కదా, ఇక్కడికి వచ్చి అడగండి. ఏదైనా ఇర్రెగ్యులారిటీ జరిగితే మేము ఇమ్మీడియట్గా మేము దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, మేము ఇక్కడ అవినీతి లేకుండా చెప్తున్నాం మున్సిపాలిటీని. మీరు కూడా సహకరించండి. దయచేసి కలిసి మీకు చెప్తున్నాం, మీరు మర్యాద ఇస్తే మీరు మర్యాద తీసుకోండి, మర్యాద ఇవ్వండి, మర్యాద తీసుకోండి. కానీ మర్యాద లేని జాగ్రత్త మీరు పోయి మీరు ఇబ్బంది పడి మీరు మున్సిపాలిటీ కూడా తలపూలు తీసుకురాగలరు.